రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణ నిమిత్తం ఆయన ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. అయితే 2 గంటలు దాటినా ఆయన పిఎస్ కు చేరుకోకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులే సీక్రెట్ గా అరెస్టు చేసి ఉంటారని ఆయన అనుచరులు దివ్యల మాధురి ఆరోపించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న క్రమంలో ఆయన ఎటు వెళ్లారనే దానిపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది. పోలీస్ స్టేషన్ కు చేరుకొని దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణ నిమిత్తం ఆయన ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. అయితే 2 గంటలు దాటినా ఆయన పిఎస్ కు చేరుకోకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులే సీక్రెట్ గా అరెస్టు చేసి ఉంటారని ఆయన అనుచరురాలు దివ్యల మాధురి ఆరోపించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న క్రమంలో ఆయన ఎటు వెళ్లారనే దానిపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం కావడం కలకలం రేపుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణ నిమిత్తం ఆయన ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. అయితే 2 గంటలు దాటిన ఆయన పిఎస్ కు చేరుకోకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీని నుంచి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం కావడం ఇప్పుడు ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారిగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఏమైంది? దువ్వాడ శ్రీనివాస్ ఒక విచారణ నిమిత్తం ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఆయన విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. ఇక అప్పటి నుంచి కనబట్టలేదు, 2 గంటలైనా ఎక్కడున్నారు తెలియట్లేదు అంటూ దివ్యల మాధురి చెప్తా ఉన్నారు. శ్రేణి, దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజు విచారణ కోసం పోలీస్ స్టేషన్ కి బయలుదేరినటువంటి వ్యక్తి 2 గంటలు దాటినా ఇంకా పోలీస్ స్టేషన్ కి చేరుకోలేదు. ఇంతసేపు ఎందుకు పోలీస్ స్టేషన్ చేరుకోలేదా అనే దాని మీద వారు పూర్తిగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి టీం అంతా కూడా ఏమైంది ఏంటంటూ కూడా ఆందోళన చెందుతుంది. ఇప్పటికే దివ్యల మాధురి కూడా దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కి బయలుదేరి చేరుకోవడానికి ఇంత సమయం పట్టదు, ఏమైందో ఏంటో దీనికి సంబంధించి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏదైతే పోలీసులు విచారణకు రమ్మన్నారు, ఈ రోజు మధ్యాహ్నం కొత్తూరు పిఎస్ లో విచారణకు హాజరయ్యేందుకు దువ్వాడ శ్రీనివాస్ బయలుదేరారు. కానీ ఆయన స్టేషన్ కి చేరుకోకుండా మధ్యలోనే మాయమవటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎక్కడికి వెళ్లారు, ఏమయ్యారు, అసలు దువ్వాడ కనిపించకుండా పోవటం వెనుక ఏం జరిగిందనే దాని మీద వారి అనుచరులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే దువ్వాడని దారిలో అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారేమో అనేటువంటి ఆరోపణలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరోవైపు దీనికి సంబంధించి దివ్యల మాధురి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. పోలీసులు దీనికి సంబంధించి ఇది ఈ విధంగా అరెస్ట్ చేశారు అనేటువంటి క్రమంలో కూడా ఆమె చేసినటువంటి దానికి సంబంధించి కూడా పోలీసులు కూడా స్పందించారు. తాము ఎక్కడా కూడా అరెస్ట్ చేయలేదని, ఆయన అదృశ్యానికి పోలీసులకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా స్పష్టం చేశారు. నోటీసుల ప్రకారం మేము విచారణకు పిలిచాము, కానీ ఆయనకు విచారణకు రాలేదు అంటూ కూడా ఓ పక్క పోలీసుల నుంచి కొంత సమాచారం అందుతూ ఉంది. ఏదైతే గతేడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా దువ్వాడ శ్రీనివాసరావు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దానిలో భాగంగానే కొత్తూరులో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఇటు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 22వ తారీఖున ఆయన విచారణకు హాజరయ్యారు. 2 గంటల పాటు పోలీసులు ఆయన విచారించారు. తర్వాత దానికి సంబంధించి ఈ రోజు విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరినటువంటి దువ్వాడే మధ్యలోనే ఆయన ఏమయ్యారో ఏమో కానీ ఇంతవరకు పోలీస్ స్టేషన్ కి చేరుకోలేదు. అయితే పోలీసులు మాత్రం దువ్వాడ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే రాకపోవటమే దానికి సంబంధించి ఓ పక్క పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. మరో పక్క ఏదైతే దువ్వాడ అనుచరులు కూడా దీనికి సంబంధించి కొంత పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. దువ్వాడని మొదటి నుంచి కూడా అనేక రకాలుగా కూటమి ప్రభుత్వం వేధిస్తుంది. ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి విచారణ పేరుతో వేధించడం గానీ, దువ్వాడ అదృశ్యం వెనక పోలీసుల హస్తం ఉందంటూ కూడా దువ్వాడ అనుచరులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే దువ్వాడ ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది తెలిస్తే తప్ప దీనికి సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. దువ్వాడ బయలుదేరినప్పటి నుంచి
ఇప్పటిదాకా ఎందుకు స్టేషన్ కి చేరుకోలేదు, ఈ మధ్యలో ఏమైంది, దువ్వాడ ఎక్కడికి వెళ్ళారు అనే దాని మీద ఇప్పుడు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే విచారణకు బయలుదేరినటువంటి వ్యక్తి విచారణకు రాకుండా మధ్యలో అతను అదృశ్యం అవటం, దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఇటు పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి దువ్వాడకు సంబంధించినటువంటి ఆచూకీ మీద వాళ్ళు దృష్టి పెట్టబోతూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే దువ్వాడ ఇక్కడ ఇంటి నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్ కి చేరుకోకుండా మిస్ అయ్యారనేటువంటి వార్త ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.